గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో సుగాలి ప్రీతి కేసు అనేది ఎంత ఆవశ్యకత సంతరించుకుందో మనందరికీ తెలిసిందే. దీనిపై ఇరు పార్టీలు వీళ్ళకి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారనమాట. సో నా విశ్లేషణ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో నేను రైస్ చేసే పాయింట్లు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. 2019 నుంచి 2024 వరకు అంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సుగాలి ప్రీతి కేసులోని నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం ఇంతవరకు చేయలేదు. 2021లో పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని పిలుపునిచ్చాకే కదా వైసీపీ ప్రభుత్వం పార్వతమ్మ గారికి బలవంతంగా వారికి రావాల్సిన సహాయం ఇచ్చింది. తన తర్వాతే కదా ఆ కేసును సిబిఐకి అప్పచెప్తూ జీవోని రిలీజ్ చేసింది. అదే 2021లో ఏపీ హైకోర్టు సుగాలి ప్రీతి కేసుని కౌంటర్ దాఖలు వేయమని అడిగింది. కానీ సిబిఐ జగన్ అధికారంలో ఉన్నంతకాలం కౌంటర్ దాఖలు వేయకుండా నిద్రపోయిందన్నమాట. వైసీపీ ప్రభుత్వం కూడా సిబిఐకి ఒత్తిడి తీసుకురాకుండా అలాగే ఉండిపోయింది. ఇది కదా నిజంగా డిబేట్ పెట్టాల్సిన అంశం. 2021 సమయంలో సుగాలి ప్రీతి కేసు వాదిస్తున్న లాయర్ జాడ శ్రావణ్ కుమార్ ఆ కేసుని ఎందుకు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది కదా ఇంకో డిబేట్ పెట్టాల్సిన అంశం. 2019 నుంచి 2024 వరకు జాడ శ్రావణ్ కుమార్ మౌనం వహించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కోతలు ఎందుకు కూస్తున్నాడు. వైసీపీకి కొంతమంది భజన చేస్తూ ఉంటారు. అందులో ప్రథముడు ముఖ్యుడు యాంకర్ ఈశ్వర్ అన్నమాట. నువ్వు ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తావా? నీ వల్లే ఈ కేసు ఇలా నత్తనడకన సాగిందని. చిన్న కేసులని ఇంకోడు ఉన్నాడు. నువ్వు కదా అడగాల్సింది. నీకన్నా పిచ్చుకుక్క బెటర్ అని జాడ శ్రావణ్ కుమార్ని నువ్వు అడగాలి. పంచే ప్రభకుమార్ నువ్వు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. పీనుగు పాలిటిక్స్ చేసి గద్దెనెక్కి 5 సంవత్సరాలు ఏం చేసావని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయాలి. విజయ్ కుమార్ నువ్వు కదా క్వశ్చన్ చేయాలి. ఈ 5 ఏళ్ళు దోషులను శిక్షించకుండా ఏం చేసావని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించకుండా పవన్ కళ్యాణ్ గారిపై తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి తప్పుడు కోతలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న వలన నాది కొంచెం వివరణ అనమాట. సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం నిజాయితీగా ఉంది. తప్పకుండా దోషులకి శిక్ష పడుతుంది. ఆల్రెడీ ఈ కేసును సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఇది పారదర్శకంగా కూడా విచారణ అనేది జరుగుతుంది. సో త్వరలోనే ఎవరైతే తప్పుడు కోతలు కూస్తున్నారో వాళ్ళందరి నోర్లు కూడా మూతపడే సమయం త్వరలోనే వస్తుంది. వెయిట్ అండ్ సీ.